హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ప్రజెంట్ మనం డైలీ మన డే స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు మన లోపలనే రకరకాల ఎమోషన్స్ మనం చూస్తూనే ఉంటాం. మళ్ళీ మార్నింగ్ మన జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నైట్ వరకు మన చుట్టూ ఉన్న పరిస్థితులలో, మన చుట్టూ ఉన్న పరిసరాలలో, వేరే జనాల మధ్య కూడా మనం చూస్తూనే ఉంటాం. అంటే అప్పుడే కోపం రావడం, అప్పుడే నవ్వడం, అప్పుడే ఏడవడం, ఇలా రకరకాల ఎమోషన్స్కి మనం గురవుతూ ఉంటాం. అంతదాకా ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అంటే కోపం రావడం, అప్పుడే ఎమోషనల్ అవ్వడం, మళ్ళీ దాన్ని సూసైడ్ దాకా తీసుకెళ్ళడం, ఇట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి వాళ్ళ కోసం మోటివేషన్ ఇచ్చేవాళ్ళు కంపల్సరీ. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ దీప్తి గారు. తనతో మాట్లాడి ఇంకా కొత్త కొత్త విషయాలు, అంటే వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి, మోటివేషన్ ఏ విధంగా ఇస్తారు, తన లైఫ్లో తాను లైఫ్ కోచ్గా ఎలా మారారు, వీటన్నిటి గురించి ఇప్పుడు మనకు వివరిస్తారు. మ్యామ్ నమస్తే. నమస్తే శ్రవంతి. మ్యామ్ ఎలా ఉన్నారు? బాగున్నాను శ్రవంతి. మేడం, నాకు ఫస్ట్ ఒక పెద్ద డౌట్. మీరు లైఫ్ కోచ్గా ఎలా మారారు? అంటే మీరు కూడా ఒక సాధారణ జీవితం గడిపి ఉంటారు కదా, అందరిలాగానే ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కదా, అవిటి నుంచి మీరు లైఫ్ కోచ్గా ఎలా మారారు? అంటే అందరికీ చెప్పే విధంగా. రైట్. సో మనం ఒకళ్ళకి చెప్పాలంటే మనకు ఒక అథారిటీ ఉండాలి, లేదా మనం దాని మీద ఒక పట్టు సాధించి ఉండాలి. సో దానికోసం కొన్ని గంటల విపరీతమైన రీసెర్చ్, శ్రమ, అట్ ద సేమ్ టైం మనం కూడా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి దాన్ని ఓవర్కమ్ చేస్తేనే ఒకళ్ళకి చెప్పగల అథారిటీ వస్తుంది. సో నేను కూడా మామూలుగానే అందరిలాగా నార్మల్ లైఫ్ స్టార్ట్ చేసి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా కాలేజ్ నుంచి బయటకు వచ్చి బీటెక్ స్టూడెంట్ మీరు? ఎస్, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ చేశాను. 2006 బ్యాచ్ పాస్ అవుట్ నేను. సో ఆ కాలేజ్ లైఫ్లో ఉన్న ఎమోషన్స్, స్కూల్ లైఫ్లో ఉన్న ఎమోషన్స్, అప్పుడే పేరెంట్స్ని వదిలి రావాలంటే భయపడ్డం, మళ్ళీ ఫ్రెండ్స్తో కొత్త ప్రపంచం చూసేటప్పుడు ఎక్సైట్మెంట్, క్లాసెస్ బంక్ కొట్టడము, మళ్ళీ చదువు విలువ తెలుసుకొని స్టూడియస్గా మారడము, అన్నీ రకాలైనటువంటి ఎమోషన్స్ని అందరిలాగే హ్యాండిల్ చేశాం. ఎందుకంటే అప్పట్లో దాన్ని బెటర్గా ఎలా హ్యాండిల్ చేయాలో మనకి స్కూల్లో నేర్పించేవాళ్ళు కాదు. అవును. సో ఇప్పుడు లైఫ్ కోచింగ్ అంటే ఏంటి, అసలు లైఫ్ కోచింగ్కి అవసరం ఏముంది అన్న తరుణంలో మనం ఫస్ట్ లైఫ్ కోచింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలామందికి స్కూల్లో మనకి జాబ్కి కావాల్సిన, కెరియర్కి కావాల్సిన ఎడ్యుకేషన్ స్కూల్స్లో నేర్పిస్తూ ఉంటారు, అకాడమిక్ సబ్జెక్ట్స్. కానీ లైఫ్కి కావాల్సిన సబ్జెక్ట్స్ మనకి నేర్పించే ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక గురువు కానీ మిస్ అవుతున్నారు ఇప్పుడు. మనము గురువుల దగ్గర నుంచి, అది వరకు గురు శిష్యుల పరంపర ఉన్నప్పుడు గురువుల నుంచి చాలా వరకు విద్యలు నేర్చుకునే వాళ్ళం. అది విల్లు విద్య కానీ, లేకపోతే వేదాలు కానీ. ఇంకొక రకంగా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ని, రాజ్యాల్ని పరిపాలించేటప్పుడు గురువు శిష్యుల సంబంధంలో చాలా వరకు వాళ్ళు హ్యాండిల్ చేసింది రాజ్యాలను ఎలా మేనేజ్ చేయాలి, ఒక బెటర్ పర్సన్గా ఒక రాజ్యాన్ని నడిపించడానికి కావాల్సిన కెపాసిటీని గ్యాదర్ చేసుకోవడానికి గురువు శిష్యులు అనే సంబంధం ఉండేది. కానీ రాను రాను ఈ స్కూల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, రాదర్ మిషనరీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రావడంతో ఏమైందంటే కేవలము డబ్బు సంపాదనకి ప్రాధాన్యత పెరిగింది. అలాగే మెల్లమెల్లగా వృత్తి విద్యలు నేర్పించడం జరుగుతుంది. దాన్ని ఒక సైడ్ ప్రొఫెషన్ లాగా ట్రీట్ చేయడమే జరుగుతుంది. కానీ అసలు మన ఎమోషన్స్ ఏంటి, మన మైండ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న సూపర్ పవర్ మైండ్, దాంతో మనం చాలా విషయాలు సాధించవచ్చు. కానీ దాన్ని ప్రస్తుతం అండర్ యూటిలైజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలీదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. సద్గురువు లాంటి మిస్టేక్స్ మన చుట్టూ ఉన్నా కానీ కంప్లీట్గా ఒక లైఫ్ని ఎలా లీడ్ చేయాలనే దాని గురించి ఒక ఫ్రేమ్ వర్క్ అనేది మన దగ్గర లేదు. సో ఈ క్రమంలోనే రకరకాల ప్రొఫెషన్స్ ఎమర్జ్ అవుతున్నాయి మనకి, సైకాలజీ కానీ, కౌన్సిలింగ్ కానీ. సో ఇలాంటి ప్రొఫెషన్స్ అన్నీ కూడా మనల్ని లైఫ్ హ్యాండిల్ చేయడానికి ఉన్న సపోర్టింగ్ ప్రొఫెషన్సే. కానీ ఇందులో కంప్లీట్ ఫ్రేమ్వర్క్ మనకు దొరకదు. మీకు కొన్నాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసి మీరు నార్మల్ అయ్యే వరకు సపోర్ట్ ఉంటుంది, సైకాలజీలో కానీ, కౌన్సిలింగ్లో కానీ. అలాగే మీరు ఒక క్లాస్కి వెళ్తారు, యాంగర్ మేనేజ్మెంట్ నేర్చుకుంటారు, మళ్ళీ ఒకవేళ ట్రిగ్గర్స్ ఉంటే గనక కోపానికి, ఆ సిచ్యువేషన్కి మీరు మళ్ళీ వస్తారు. సో ఎప్పుడైతే మనల్ని మనం ఎంపవర్ చేసుకుంటామో ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి, మనల్ని మనం ఆ స్థాయికి, ఆ శక్తికి తీసుకురాగలుగుతామో అప్పుడు మనం ప్రాబ్లమ్ని దాని మూలాల నుంచి తీసేయగలుగుతాం. సో అందుకనే మనకి ప్రాబ్లం మూలం ఏంటి అండ్
మనకి మనంగా ఎలాగ దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలము అనేది నేర్పించడానికి ఒక లైఫ్ కోచ్ అవసరం ఏర్పడింది. అవును అవును మేము కొన్ని గంటల శిక్షణ ద్వారా మాలో ఉన్న బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవడం, నేను చెప్పాను కదా అందరిలాగే నార్మల్గా లైఫ్ స్టార్ట్ చేశాను. సో మనందరికీ కొన్ని ఎనర్జీ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. మనం చిన్నప్పటి నుంచి పెరుగుతూ పెద్ద అవుతున్నప్పుడు మనం కొన్ని బిలీఫ్స్ ఫామ్ చేసుకుంటాం. అవి ప్రగాఢంగా మన లోపల నాటుకుపోవడం వల్ల మనకేమవుతుందంటే ఒక రకమైనటువంటి అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. ఎదగడానికి అది మనకి ఆపేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, అది ఫెయిల్ అయ్యింది అండ్ అందులోంచి మీరు బయటికి రావడానికి చాలా టైం పట్టేస్తుంది మీకు. ఈ లోపల ఏమవుతుంది, చుట్టుపక్కల ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, మీ కెరియర్ డిస్టర్బ్ అవుతుంది, ఒక రకంగా చెప్పాలంటే మీ మెంటల్ హెల్త్ చాలా వరకు ఇంబ్యాలెన్స్ అవుతుంది, రైట్? అవునా? సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటికి ఎలా రావాలి అంటే హీలింగ్ అనే ఒక మెకానిజం ద్వారా మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు. అంటే హీలింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు బాధపడ్డ సంఘటన మీ మీద ఏ ప్రభావం అయితే చూపిందో ఆ ప్రభావము ఇక మీదట మీ లైఫ్ని కంట్రోల్ చేయకుండా అది మీ సిస్టంలోంచి బయటకు తీసుకురావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ టెంపరీ ప్రాసెస్. సో మీరు టైం టు టైం, ఒకవేళ మీ లైఫ్లో మీరు గాయం మీద గాయం, దెబ్బ మీద దెబ్బ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. రిలేషన్షిప్ ప్రాబ్లం అయిన వెంటనే ఫ్యామిలీలో ఏదో ఒక లాస్ ఉంటుంది, అది అయిన వెంటనే ఒక పెళ్లి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, చుట్టుపక్కల సిచ్యువేషన్స్ ఏమున్నా అన్ని నెగిటివ్ గానే కనిపిస్తాయి. ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. మనం ఎప్పుడైతే ఒక పవర్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటామో, హ్యాపీ మూడ్లో ఉంటామో అన్ని తేలిగ్గా అనిపిస్తాయి. శ్రవంతి, అవునా? ఇప్పుడు మీకు జాబ్లో హైక్ వచ్చింది అండ్ మీరు పెద్ద పొజిషన్లోకి వెళ్ళారు, మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దొరుకుతుంది, మీకు అన్నీ బాగా జరుగుతున్నప్పుడు మీరు ఎన్నో చేయగలరు. అదే మీరు లైఫ్లో ఎదురు దెబ్బ తగిలినప్పుడు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా పెయిన్ఫుల్గా అనిపిస్తాయి. ఎందుకంటే మీ మెమరీని, మీ మైండ్ని మీరు చాలా విపరీతంగా ఆలోచించి ఎమోషన్స్ వస్తున్నప్పుడు వాటిని ఎలా డీల్ చేయాలో తెలియక వాటిని మనసు మీదకి, మీ మైండ్ మీదకి తీసేసుకుని బాడీ డ్యామేజ్ చేసేసుకుని ఓవర్ వెయిట్ అయిపోయి లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి బీపీలని, షుగర్లని, వెయిట్ పెరిగిపోవడం అని, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని, ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేస్తున్న పదం డిప్రెషన్, ఫీలింగ్ లో ఫర్ అ లాంగ్ టైం. నేను దాన్ని ఫీలింగ్ లో ఫర్ అ లాంగ్ టైం అంటాను, ఎందుకంటే ప్రతిదీ డిప్రెషన్ కాదు. అసలు డిప్రెషన్ ఏంటి కాదు అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. సో ఎప్పుడైతే మనం హై ఎనర్జీలో ఉంటామో అప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలుగుతారు. కానీ కొన్ని ఛాలెంజెస్ మిమ్మల్ని దెబ్బ మీద దెబ్బ వేస్తున్నప్పుడు మీ మీద ఒక ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావాన్ని టెంపరీగా బయటికి తీయడానికి ఈ హీలింగ్స్ ఉపయోగపడతాయి. ఇందులో సౌండ్ హీలింగ్ అని, డాన్స్ హీలింగ్ అని, సెక్షువల్ హీలింగ్ అని, మెడిటేషనల్ హీలింగ్ అని, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని. రూట్ మనం వెతుక్కోవాలి. మనకి ఏ రకమైన ప్రాబ్లం ఉందో దానికి రకరకాలైనటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి. సో మీరు ఆ కరెక్ట్ హీలింగ్ మెథడాలజీని అప్రోచ్ అయ్యి ఒక ఎక్స్పర్ట్ని మీరు కనుక రీచ్ అవుతే వాళ్ళు మీకు గైడ్ చేయగలుగుతారు. సో లైఫ్ కోచ్ మీకు జస్ట్ గైడెన్స్ ఇవ్వడం మాత్రమే కాదు, ముందుకు ఎలా వెళ్ళాలి అనేది కాదు, ఫస్ట్ మీలో ఉన్న ఈ బ్లాకేజెస్ని హీల్ చేసి, ఈ లైఫ్ కోచెస్ ఆటోమేటిక్గా హీలర్స్ కూడా అవుతారు. వాళ్ళు ఏ జర్నీలో ఉన్నారో ఆ జర్నీ ద్వారా వాళ్ళకి పవర్ వస్తుంది. కొన్ని గంటలు మేము మా మీద హీలింగ్ చేసుకుంటాము, ఆరా క్లెన్జింగ్ చేసుకుంటాము, ఎనర్జీ క్లెన్జింగ్ చేసుకుంటాము. అలాగే మేము ఒకళ్ళకి చెప్పే పవర్ రావడానికి మేము ఫస్ట్ మా లైఫ్లో దాన్ని నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసి దాని సారాన్ని పిండి ఒక జ్యూస్ లాగా, మీకు హెల్దీ జ్యూస్ లాగా మీకు అందిస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ లైఫ్ కోచింగ్. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మీ లైఫ్ విషయానికి వస్తే మీరు బాధపడ్డ సంఘటనలు ఉన్నాయా? మీకు ఎవరిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? ఇప్పుడు అది మెయిన్ పర్సన్ ఎవరు? ఓకే, నాకు ఈ విషయం గురించి మాట్లాడడం చాలా ఇష్టం. ఎందుకంటే హ్యాపీగా ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఫుల్ఫిల్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వదు. అదే మీరు బాధలోంచి, కష్టాల్లోంచి బయటకు వచ్చి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నేను ఒక విన్నర్ అన్న ఫీలింగ్ వస్తుంది లోపల నుంచి. సో నా లైఫ్లో నేను ఎడ్యుకేషన్లో ఉన్నంత వరకు, ఎంప్లాయ్మెంట్లో ఉన్నంత వరకు కూడా నాకు లైఫ్లో ఛాలెంజింగ్ అంటూ ఏం అనిపించలేదు. జస్ట్ కెరియర్లో ముందుకు వెళ్ళిపోవాలి, ఒక జాబ్ తర్వాత ఒక జాబ్, ఏదో నేర్చుకోవాలి అన్న తపన ఎక్కువగా ఉండేది. కానీ ఒక 27-28 క్రాస్ అయిన తర్వాత సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు? ఎందుకంటే అన్నీ
మనం అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటే లైఫ్లో థ్రిల్ ఉండదు కదా. సో ఇంజనీరింగ్ నేను అనుకోలేదు, బట్ మెడిసిన్ చేయాలనుకున్నాను, కుదరలేదు. సో మా పేరెంట్స్ ఇంజనీరింగ్ చూస్ చేశారు. దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి, లెర్నింగ్ అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి, నేర్చుకోవడం చదువుకోవడం అంటే న్యాచురల్గానే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఐ థింక్ ఇట్స్ ఇన్ మై డిఎన్ఏ. మా మదర్కి ఇష్టం ఉండేది చదువుకోవడం, మా ఫాదర్కి ఎక్కువ ఇష్టం ఉండేది ఎక్కువగా చదువుకోవడం. ఆయన కూడా మాస్టర్స్ చేశారు. సో అది మన బ్లడ్లోనే ఉంది కాబట్టి మనకు చదువుకోవడం ఇంట్రెస్ట్. సో ఓకే, న్యూరో సర్జన్ కాకపోతే అట్లీస్ట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అంటున్నారు, ఇందులో ఏదో సాధించాలి, అందులో అమ్మాయిలు ఎక్కువగా లేరు అంటున్నారు. సో అమ్మాయిగా ఎదుగుతూ ఉన్నప్పుడు నేను అబ్బాయిల కన్నా తక్కువ కాదు, అమ్మాయిలతో సమానం. నేను ఇంట్లో పెద్ద అమ్మాయిని కావడంతో మాకు ఆల్మోస్ట్ అబ్బాయిలతో సమానంగా అన్ని ఆపర్చునిటీస్ కల్పించారు. మా ఫ్యామిలీలోనే నేను ఫస్ట్ ఇంజనీర్. సో ఎప్పుడు హై వాల్యూస్, హై థింకింగ్ ఉండేది. సో సాధించాలి అన్న తాపత్రయం, అమ్మాయి సాధించగలదు అని ప్రూవ్ చేయాలన్న ఒక ఎనర్జీ ఎక్కువగా ఉండేది. సో ఎడ్యుకేషన్లో అలా మనం టాప్ క్లాస్లోకి రావడం, మళ్ళీ వెంటనే జాబ్స్లో ప్లేస్మెంట్ అవ్వడం, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవ్వడం, ఒక్కదాని తర్వాత ఒకటి జాబ్స్ మారుతూ నేర్చుకుంటూ ఒక థ్రిల్ ఉండేది అనమాట. వాట్ నెక్స్ట్ మేనేజర్, తర్వాత కన్సల్టెంట్, తర్వాత CEOస్తో మాట్లాడుతున్నాం. లైఫ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టారండి. కెరీర్ మీద చాలా ఫోకస్ ఉండేది అండ్ అచీవ్మెంట్స్, సక్సెస్ఫుల్గా ఉండడం మీద చాలా ఫోకస్ ఉండేది. అప్పుడు హెల్త్ ఉండేది, వర్కౌట్ చేసేదాన్ని, వెల్త్ ఉండేది, ఇన్కమ్ ఉండేది రెగ్యులర్గా. హెల్త్, వెల్త్ అండ్ సరస్వతీదేవి కటాక్షం, ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. సో అన్నీ ఉన్నప్పుడు మనకి ఏదన్నా ఇంకా చెయ్యాలి, ఏంటో మిస్సింగ్ ఉంది అన్న ఫీలింగ్. అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటే థ్రిల్ లేదన్నాను కదా. సో ఇంకా ఏదో కావాలి. సో అప్పుడు అనిపించింది, మన లైఫ్ లో అందరూ అప్పుడే ఫ్రెండ్స్ కి అప్పుడే ఒకళ్ళొకళ్ళకి మ్యారేజెస్ అయిపోతూ, పిల్లలు. మీ ఫ్యామిలీ నుంచి మ్యారేజ్ చేస్తాం ఇట్లా అంటే ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మనం అచీవ్ చేస్తున్నప్పుడు ఒకటి మిస్ అయింది. నేను ఏంటంటే, మనం ఫ్యామిలీలోనే ఫస్ట్ ఇంజనీర్. ఓకే. సో ఆల్రెడీ కమ్యూనిటీలో ఆలోచన ఎలా ఉంటుందంటే, మనకన్నా కొంచెం తక్కువ చదువుకున్న అమ్మాయి అయితే మన మాట వింటుంది, లేదా అమ్మాయి ఎక్కువగా చదువుకోవడం ఎందుకు, 10 ఏళ్ళు జాబ్ చేసేసింది, ఆ జీవితం అంతా చూసేసింది. అండ్ నాకు 27 ఆ ఏజ్ ఉన్నప్పుడు మెల్లిగా నాకు రియలైజేషన్ నాకు స్టార్ట్ అయింది. అప్పటికే పేరెంట్స్ హంట్ చేయడం స్టార్ట్ చేశారు, కానీ ఇంకా మంచి మ్యాచ్ వస్తే బాగుండు, ఇంకా మంచి అలయన్స్ అయితే పాపకి ఈక్వల్గా ఉంటుంది. పేరెంట్స్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే, నా పాపకి ద బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. అండ్ సమ్హౌ థింకింగ్ కూడా ఎవాల్వ్ అయిపోవడం వల్ల తొందరగా మ్యాచ్ అయ్యేది కాదు. మనం పార్ట్నర్స్ చూసుకునేటప్పుడు కూడా కంపాటబిలిటీ చూసుకుంటాం కదా. సో తొందరగా కంపాటబుల్ అయ్యే పార్ట్నర్స్ దొరికే వాళ్ళు కాదనమాట. సో బెటర్ మ్యాచ్ అనుకుంటూ, ఇది కలవట్లేదు అనుకుంటూ, ఐ సడన్లీ రియలైజ్డ్ నేను ఆల్రెడీ ఒకరిని లైక్ చేస్తున్నాను. సో ఆ క్వాలిటీస్ని నేను బయట అందరిలో వెతుకుతున్నాను, అవి నాకు దొరకట్లేదు. సో అది దొరకకపోయేసరికి నేను డిసప్పాయింట్ అయిపోతున్నాను. సో లైఫ్ నాకు ఒక ఛాన్స్ ఇచ్చింది. నా హార్ట్ బ్రేక్ అయ్యింది ఒక టైంలో, వెన్ ఐ న్యూ దట్ ఐ కెనాట్ గెట్ మ్యారీడ్ టు ద లవ్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే మన సొసైటీలో కాస్ట్ అనే సిస్టమ్ చాలా పాతుకుపోయి ఉంది. సో డిఫరెంట్ కాస్ట్ అవ్వడం వల్ల మేము మ్యారేజ్ చేసుకోలేము, ఫ్యామిలీస్లో సపోర్ట్ లేదు. సో బెటర్ వి చూజ్ మన ఓన్ పాత్స్ చూస్ చేసుకుందాము అన్న డెసిషన్కి వచ్చి, అది యాక్సెప్ట్ చేయలేక నేను చాలా స్ట్రగుల్ అయ్యాను శ్రవంతి. డిప్రెషన్ అని మీరు ఇప్పుడు అంటున్నారు, నాకు అప్పుడు తెలియక నేను అదే డిప్రెషన్ అనుకున్నాను. సూసైడల్గా అనిపించేది. లైఫ్లో ఇంత సాధించిన తర్వాత కూడా నాకు ఈ లైఫ్ ఎందుకు అనిపించింది. ఎప్పుడైతే మనం కోరుకున్న వ్యక్తి మన లైఫ్లో మనతో పాటు లైఫ్ షేర్ చేసుకోలేరో, అందులోకి నేను ఎలాంటి ప్రిన్సిపల్స్ మీద పెరిగాను అని అంటే, నేను పెరుగుతూ ఉన్నప్పుడు నేర్చుకున్నది ఒకటి, ఇష్టం అంటే ఒకరితోనే, పెళ్ళి అంటే ఒకరితోనే, ఇలా ఒకరితో ప్రేమ ఒకరితో పెళ్ళి అనే కాన్సెప్ట్ నాకు డైజెస్ట్ అవ్వలేదు. అది సమ్వేర్ నా వాల్యూస్లో లేదు అది. సో ఒకలాంటి కంప్లీట్ షట్ డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్ ఫ్రమ్ వర్క్. ఆఫీస్కి వెళ్ళాలనిపించేది కాదు. ఎందుకు ఇది పాసిబుల్ అవ్వట్లేదు, కాస్ట్ ఎందుకు అంత పెద్ద ప్రాబ్లం, ఏజ్ కరెక్ట్గా సరిపోయింది, ఇద్దరము ఎంప్లాయిడ్, ఇద్దరము ఆర్ లైకింగ్ ఈచ్ అదర్ సో మచ్, అప్పుడు కాస్ట్ ఎందుకు అంత పెద్ద ప్రాబ్లం అవ్వాలి అని నాకు అనిపించేది. సో కానీ ఒకటేంటంటే, పెద్దల్ని హర్ట్ చేసి వాళ్ళకి అగేన్స్ట్ వెళ్ళకూడదు అనేది కూడా ఈజ్ అ మెయిన్ థింగ్ నా లైఫ్ లోపల బిలీఫ్.
సో ఇంత చేసి వీళ్ళని హర్ట్ ఎందుకు చేయాలి, అందులోనూ ఫ్యామిలీ నా ఫస్ట్ మ్యారేజ్, నాది పెద్ద కూతురు అవ్వడం వల్ల. సో వెనకాల వాళ్ళు నా వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు అని ఒక 3-4 ఇయర్స్ అనుకుంటాను నన్ను నేను చాలా కమింగ్ బ్యాక్ టు నార్మల్కి. అట్ ద సేమ్ టైం నా బాడీ నన్ను సపోర్ట్ చేసేది కాదు. ఐ థింక్ ఫస్ట్ టైం నాకు ఒక న్యూరల్ స్ట్రోక్ లాగా వచ్చింది. స్పృహ లేకుండా ఆఫీస్లో పడిపోయాను. ఎందుకంటే నేను ఈ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలేకపోయాను. సో అందరిలాగా నేను కష్టాలు పడ్డానా? అవును. ఫస్ట్ టైం నాకు తెలిసింది నేను ఇష్టపడ్డ వ్యక్తితోటి నేను ఉండలేకపోతే అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో నాకు తెలిసింది. నా బాడీ దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేదు. కానీ లక్కీగా ఏంటంటే నేను రెగ్యులర్గా వర్కౌట్ చేయడం వల్ల, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం వల్ల నా బాడీ ఆ స్ట్రోక్ని సస్టైన్ చేయగలిగింది. ఇదే డాక్టర్స్ చెప్పారు. దీప్తి, యూ నీడ్ టు గెట్ బ్యాక్ టు వర్క్, లైఫ్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మేబీ నువ్వు అనుకున్నది పాసిబుల్ కాకపోవచ్చు, కానీ యు ఆర్ ఇన్ అ రెస్పాన్సిబుల్ పొజిషన్. నిన్ను చూసి చాలామంది అమ్మాయిలు కెరియర్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారు. ఈ కెరియర్ కాకపోతే ఇంకొకటి, మీ పేరెంట్స్ కోసమైనా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వు అన్న ఒక మెసేజ్ నాకు మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వెల్ విషర్స్ దగ్గర నుంచి చాలా బలంగా వచ్చింది. ఎందుకు ఒక పర్సన్ మీద స్టక్ అయిపోతున్నావు, వాళ్ళకు కూడా మూవ్ ఆన్ అయ్యే ఒక ఛాన్స్ ఇవ్వు. బట్ సమ్వేర్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ నేను అది యాక్సెప్ట్ చేయలేకపోయాను. సో సూపర్ఫిషియల్గా నేను మూవ్ ఆన్ అయినా సరే, అంటే మళ్ళీ జాబ్కి వెళ్ళడము, లీవ్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్లోగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ త్రూ అ డిఫికల్ట్ టైం, నేను మెల్లిగా వర్క్లోకి వస్తాను. సమ్ టైమ్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, నేను కొంచెం తక్కువ షెడ్యూల్స్లో పనిచేస్తాను, విపరీతమైన షెడ్యూల్స్ నేను తీసుకోలేను అని మా సుపీరియర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకొని దే వేర్ సో సపోర్టివ్. ఆ టైంలో ఒక కంప్లీట్ బ్రేక్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి దెన్ అగైన్ ఐ రియలైజ్ ఖాళీగా కూర్చోవడం ఇస్ నాట్ అన్ ఆన్సర్. సో బిట్వీన్ 27 to 33 నేను చేసింది ఏంటంటే బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ జాబ్కి వెళ్ళడం, మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ జాబ్కి వెళ్ళడం. సో ఆ స్ట్రగుల్ జర్నీ కంటిన్యూ అయింది. సో 33.5కి లైఫ్ గేవ్ మీ అ ఛాన్స్. సో ద పర్సన్, నేను లవ్ చేసిన పర్సన్ again came back to me. And I don't know why I didn't get married. మధ్యలో ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి. నేను కూడా పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ సమ్వేర్ నా హార్ట్లో ఉండిపోయింది అనుకుంటాను. ఐ కుడెంట్ గివ్ మై డెసిషన్, ఫైనల్ డెసిషన్ టు ఎనీ వన్. సో లైఫ్ నాకు ఒక మళ్ళీ ఛాన్స్ ఇచ్చిందని అనుకున్నాను. ఈసారి కూడా సిచ్యువేషన్స్ ఏం మారలేదు, పేరెంట్స్ నుంచి రెసిస్టెన్స్ ఏం తగ్గలేదు, కానీ ఈసారి నేను ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నాను. సి ఈదర్ దిస్ పర్సన్ ఆర్ ఐ డోంట్ గెట్ మ్యారీడ్. ఖచ్చితంగా నా డెసిషన్ చెప్పేశాను. పేరెంట్స్కి చాలా కష్టంగా ఉండింది ఫర్ మెనీ రీజన్స్, నాట్ ఓన్లీ అ డిఫరెంట్ కాస్ట్, బట్ అప్పటికే తను ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి సెపరేట్ అయిపోయారు. సో ఇట్ డెంట్ వర్క్అవుట్ ఫర్ హిమ్ ఆల్సో. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఈ డెసిషన్ తీసుకోవడం తనకు కూడా, ఎందుకంటే తను కంప్లీట్గా ఇంకా రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేదు. హీ ఆల్సో నీడెడ్ టైమ్. బట్ నేను అడమెంట్గా ఉన్నాను కి లైఫ్ హ్యాస్ గివెన్ మీ అ ఛాన్స్. నేను ఇష్టపడ్డ వ్యక్తితోటి నేను మళ్ళీ మేబీ లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ వచ్చిందేమో అని అనుకుని ఐ కన్విన్స్డ్ దట్ పర్సన్. హీ వాజ్ నాట్ ఫుల్లీ కన్విన్స్డ్, హీ వాజ్ నాట్ రెడీ నిజం చెప్పాలంటే. బట్ దెన్ ఐ వాజ్ లైక్, ఇఫ్ నాట్ నౌ ఇంకెప్పుడు డెసిషన్ తీసుకుంటాం, ఐఎమ్ ఆల్రెడీ 33.5. ఒక అమ్మాయికి సొసైటీలో 33.5 years వరకు స్ట్రాంగ్గా మ్యారేజ్ కాకుండా ఉండాలి, సొసైటీని ఫేస్ చేయాలంటే చాలా స్ట్రెంగ్త్ కావాలి. సో దిస్ టైమ్ ఐ ప్రెషరైజ్డ్ హిమ్ దట్ మనం ఒక డెసిషన్ తీసుకోవాలి అని. ఐ థింక్ హీ సరెండర్ టు ద ప్రెషర్, హీ ఫైనలీ సెడ్ ఎస్. అండ్ మేమిద్దరమే చాలా మదన పడుతూ చాలా, ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ శ్రవంతి. Getting married after when it's a first marriage for you and it's not for the other person, it's not so easy. ఆ మూమెంట్లో మనకి చాలా, మనం కోరుకున్న వ్యక్తి దొరుకుతున్నాడన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉన్నా కానీ ఈవెన్చువలీ యూ హ్యావ్ టు డీల్ విత్ అ లాట్ ఆఫ్ స్టఫ్, ఎమోషనల్ వైజ్ కానీ, రిలేషన్షిప్స్ వైజ్ కానీ, సొసైటీలో మనం ఫేస్ చేయాల్సిన వ్యక్తుల నుంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ, ఇట్స్ నాట్ ఈజీ టు ఫేస్. బట్ ఫైనలీ ఐ థింక్ మన మనసులో ఉన్న ఫీలింగ్స్ అండ్ మన డెస్టినీ డిసైడ్ చేస్తాయి మనం ఎటువైపు మూవ్ అవ్వాలని. ఐ వాజ్ నాట్ గివింగ్ అప్, హీ వాజ్ నాట్ విల్లింగ్ టు టేక్ అ డెసిషన్. బట్ ఫైనలీ బోత్ ఆఫ్ అస్ కేమ్ టుగెదర్, ఫ్యామిలీస్ టుగెదర్ కూర్చొని దే డిసైడెడ్ దట్ వీళ్ళ లైఫ్ ఇంకా ఇలా ఆగిపోవడానికి వీల్లేదు, వీ షుడ్ మూవ్ అహెడ్ అని దే డిసైడెడ్ టు మ్యారీ అస్ ఆఫ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ ఫర్ దిస్ డెసిషన్, ఎందుకంటే
సొసైటీలో ఇలాంటి ఒక పెళ్లి చేసి వాళ్ళు ఎంతమందికి ఆదర్శంగా నిలబడ్డారో తెలియదు కానీ నాకు ఒక జీవితాన్ని ఇచ్చారు. ఎందుకంటే నేను డ్యూయల్ లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాను. అప్పటికి ఇష్టపడ్డ వ్యక్తి అటు లైఫ్లో సెటిల్ కాలేదు, నేను ఇటు ఇంకొకరితో మూవ్ ఆన్ కాలేకపోతున్నాను. నాకు చాలా స్ట్రగుల్గా ఉంది. బట్ మా పేరెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్ ఆల్సో టు యాక్సెప్ట్ అ ఉమెన్ ఫ్రమ్ అనదర్ కాస్ట్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంది, దాన్ని సడన్గా ఓవర్ నైట్ మార్చలేరు. బట్ వాళ్ళ అబ్బాయి వెల్బీయింగ్ కోసం వాళ్ళు ముందుకొచ్చి దే ఫైనలీ గాట్ మ్యారీడ్ ఆఫ్ ట్రెడిషనల్గా పెళ్లి జరిగింది. అండ్ ఇట్ ఈస్ అ మెమరబుల్ ఈవెంట్ ఫర్ మీ. కానీ ఈ జర్నీ మాత్రం చాలా చాలా డిఫికల్ట్. కానీ గ్రేట్ మ్యామ్, ఎందుకంటే 5 years ఆల్మోస్ట్ 27 years నుంచి మీకు 33.5 అంటే ఆల్మోస్ట్ 5 years అంటే మీ లైఫ్ మీకు మళ్ళీ బ్యాక్ రావడం, మళ్ళీ మీరు ఇది నిజంగా ఒక సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉంది మ్యామ్. స్టోరీలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే కరెక్ట్గా మ్యారేజ్ అయిన 2.5 monthsకి నాకు బ్యాక్ విరిగింది. చిన్న టెయిల్ బోన్ ఇంజరీ కొంచెం ఎస్కలేట్ అయిపోయి స్పైన్లో డిస్క్ బల్జ్ వరకు వెళ్ళి దాని తర్వాత స్లోగా అది పక్కన ఉన్న నర్వ్స్ని పుష్ చేసి చిన్నగా కాంప్లికేషన్స్. అండ్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ టైమ్ ఐ కన్సీవ్డ్. లైఫ్లో ఒక హ్యాపీనెస్ వచ్చింది అనుకునే లోపు ఇంకొక 1.5 yearsలో నేను కన్సీవ్ అయ్యాను. సో ఈ బ్యాక్ ఇంజరీ నుంచి మెల్లగా బయటపడుతూనే ఈ లోపల మామయ్య గారు హాస్పిటలైజ్ అవ్వడము, వి లాస్ట్ హిమ్. ఆయన లూజ్ అయిన డేనే నేను కన్సీవ్ అవ్వడము. వి థాట్ హీస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద ఫ్యామిలీ. కానీ ఆ జర్నీలో యాజ్ అ కపుల్ వీ వెంట్ త్రూ అ లాట్. నేను ఒక్కదాన్నే అని చెప్పను, మై పార్ట్నర్ కూడా హీ హ్యాస్ గాన్ త్రూ అ లాట్. ఎందుకంటే ఏం జరుగుతుందో మనం కావాలనుకున్న దానికోసం మనం నిలబడ్డాం, మన ఫ్యామిలీస్ నిలబడ్డాయి. కానీ ఒక మ్యారేజ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ బిట్వీన్ 2 people, ఇట్స్ జస్ట్ బిట్వీన్ 2 families అండ్ 2 communities మా కేసు లోపల. అండ్ బోత్ ఆఫ్ అస్ సోషలీ యాక్టివ్గా ఉండే పీపుల్. వీఆర్ నాట్ లైక్ ఎవరమో ఎక్కడో ఉన్నాం అన్నట్టు కాదు. ఇటు సైడ్ మాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అటు సైడ్ వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ. అండ్ ఇటు సైడ్ ఒక జాయింట్ ఫ్యామిలీ, దట్ టు వీఆర్ అ న్యూక్లియర్ ఫ్యామిలీ హియర్ ఇన్ హైదరాబాద్. బట్ మా రూట్స్ వచ్చేసి కోస్టల్ ఆంధ్రాలో ఉన్నాయి. సో ఈ 2 families మధ్యలో టుగెదర్నెస్ రావడానికి, మా ఇద్దరి మధ్యలోనే అండర్స్టాండింగ్ కుదరడానికి, అండ్ ఇద్దరము ఈక్వల్స్. మ్యారేజ్ బిట్వీన్ ఈక్వల్స్ ఎప్పుడూ ఈజీ కాదు శ్రవంతి. ఎందుకంటే అమ్మాయి ఎడ్యుకేటెడ్, అబ్బాయి ఎడ్యుకేటెడ్, అమ్మాయి వర్కింగ్, అబ్బాయి వర్కింగ్, అమ్మాయి సొసైటీ చూసింది, అబ్బాయి సొసైటీ చూశాడు. అండ్ దట్ మై హస్బెండ్ వెంట్ టు అ ఫారిన్ కంట్రీ ఫర్ స్టడీస్. ఆయన ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేశారు. నేను చాలా ఫారిన్ కస్టమర్స్తో డీల్ చేస్తున్నాను. సో ప్రపంచం చూసిన దాన్ని, నాకు నా ఓన్ లైఫ్ స్టైల్, సోషల్ లైఫ్, ఎక్స్పెక్టేషన్స్, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంజరీ వచ్చి పడింది. నేను ఎక్కడికి 80% బెడ్ రిడెన్ స్టేజ్, నేను కదలకూడదు. కానీ ఇప్పుడే మ్యారేజ్ అయింది, నాకు ఎక్సైట్మెంట్ బయటకు వెళ్ళాలని. ఆ ఎక్సైట్మెంట్లో నేను చేయకూడదు, నన్ను నేను ఆపకూడదు ఈ సిచ్యువేషన్లో. మామయ్య గారు హాస్పిటలైజ్డ్, నా వంతు నాకు ఏదో చేయాలని ఉండేది. ఈ టర్మాయిల్ లోపల నేను స్ట్రగుల్ అయ్యాను, మా పార్ట్నర్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఈ స్ట్రగుల్స్లోంచి మేము బయటికి రాకముందే, ఈ స్ట్రగుల్స్లో అసలు రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాలా వద్దా, అసలు ఇది ఏంటి అని అనుకునే లోపే నేను కన్సీవ్ అవ్వడం. సో ఇట్ బికేమ్ అ మెడికల్ కాంప్లికేషన్. అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా చాలా కాంప్లికేషన్స్ చూశాను. అంటే నాకు నా అంతటా నా ఓన్ ఐడెంటిటీ ఉండాలని, ఛాన్సెస్ ఉండాలని, నేనేదో లైఫ్లో సాధించాలని అనుకునే పట్టుదల నాది. కానీ అప్పుడు నేనేమీ చేయలేని సిచ్యువేషన్. ఒక ప్రీమెచ్యూర్ అండర్ వెయిట్ బేబీ ఒళ్ళో పడుకోబెట్టుకుని నేను ఒకటే ఆలోచించాను, నా లైఫ్ ఏంటి, నా ఎదురు భవిష్యత్ ఏంటి. ఎందుకంటే ఒక 40 minutes నుంచి ఉంటే 1 hour పడుకోవాల్సి వస్తుంది. మెడిసిన్స్ మింగేస్తున్నాము కానీ అవి పని చేయటం లేదు. ఒక స్టేజ్లో మెడిసిన్స్ కూడా పనిచేయని స్టేజ్ వచ్చేసింది. ఎన్ని మెడిసిన్స్ అని మింగుతాము, ఎన్ని డాక్టర్స్ అని తిరుగుతాము, ఎన్ని స్పెషలిస్ట్ అని వెళ్తాము, దానికి సొల్యూషన్ ఏంటో దొరకట్లేదు. అట్లాంటి టైంలో ఐ కేమ్ అక్రాస్ లైఫ్ కోచింగ్. ఓకే, పాపకి 1.5 years వచ్చాయి అప్పటికి. మా పాపను ఒళ్ళో వేసుకొని నేను ఒక సండే ఆఫ్టర్నూన్ ఇదే ఆలోచించాను, నా పరిస్థితికి దారేంటి. అందరిలాగానే నేను చదువుకుని కూడా మళ్ళీ అదే ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను కదలలేను కాబట్టి మళ్ళీ ఐ హ్యావ్ టు బీ హోమ్ మేకర్, మళ్ళీ డిపెండ్ ఆన్ హస్బెండ్, అండ్ అది ఫ్యామిలీ మీద బర్డెన్. అలాంటి లైఫ్ కాదు కదా నేను లీడ్ చేయాలనుకున్నది. సో అదే ట్రాప్లోకి నేను మళ్ళీ వెళ్ళిపోతున్నా. నాకు ఏంటి బయటికి దారి అన్న టైంలో ఐ సా అన్ యాడ్ ఆన్ ఫేస్బుక్.
ఓహోహో, అప్పుడు మా మెంటర్ ఆహా, పూజా పునీత్ ఆహా, లైఫ్ కోచ్, షీఈస్ డూయింగ్ అ సెషన్. మీరు మీ ఐడెంటిటీ కోరుకుంటున్నారా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు కావాలా, ఆహాహా. సిస్టర్స్ కమ్ జాయిన్ మీ ఫర్ అ సెషన్ అన్నారు. ఓకే. ఆ సెషన్లోకి వెళ్ళిన తర్వాత 3 years 4 years వరకు కూడా నా లెర్నింగ్ జర్నీ టిల్ టుడే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎన్నో వందల గంటల రీసెర్చ్, హీలింగ్, వరల్డ్స్ బిగ్గెస్ట్ టీచర్స్ నుంచి నేర్చుకోవడము, బ్లేర్ సింగర్, థేడియస్ లారెన్స్, యూ నేమ్ దెమ్. జస్ట్ ఆ ఒక్క మినిట్, ఆ చిన్న ఫ్యూ లైన్స్ మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి అన్నట్టు. నేను ఏం చేయాలి అన్న ఒక ట్రాప్లో నేను కూడా పడిపోయాను శ్రవంతి. ఓకే. అందులోంచి బయటికి రావడానికి నాకు లైఫ్ కోచింగ్ ఫస్ట్ నాకు చాలా ఉపయోగపడింది. నన్ను నేను హీల్ చేసుకుని నా వల్ల అవతల వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారో నేను క్లియర్గా చూడగలిగాను. నాలో ఉన్న సఫరింగ్ ఏంటో, నేను క్రియేట్ చేసుకున్న సఫరింగ్ ఏంటో నేను క్లియర్గా చూడగలిగాను. ఓకే. నా పాపకి నేను ఒక రోల్ మోడల్ లాగా ఎలా నిల్చోగలనో తెలుసుకున్నాను. కట్ చేస్తే బ్రాండ్ దీప్తి జంగా ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ 250 స్పీకర్స్గా రికగ్నైజ్ అవ్వడం ఒక రియాలిటీ షోలో స్పీకర్స్. ఓకే. అండ్ హౌ టు విన్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ అనే ఒక బుక్ని ఆథర్ చేయడం. ఓకే. ఇవాళ పవర్ఫుల్ ఈవా అనే కమ్యూనిటీని లాంచ్ చేశాను విమెన్ కోసం. సో ఎవరైతే విమెన్ ఈ స్ట్రగుల్లో ఉన్నారో ఐడెంటిటీ కోసం, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం అండ్ ఈ ఎమోషనల్ టర్మాయిల్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి నా వంతు సహాయాన్ని చేస్తున్నాను. అంటే మీరు అందరిలాగా సాధారణ జీవితం అంటే అంతకంటే ఇంకో చాలా పెద్ద పెద్ద పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు మీరు. అవును. ఓకే మేడం, అంటే ఇప్పుడు మెయిన్ అంటే మనం సొసైటీకి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉన్నారు మేడం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ చిన్న పిల్లలు అయితే వీడియో గేమ్స్, మొబైల్ కనిపిస్తే చాలు మదర్ కానీ ఫాదర్ కానీ అటు వెళ్ళగానే మొబైల్ పట్టుకోవడం, గేమ్స్ ఆడటం. ఇప్పుడు అలా అని వెళ్ళి పేరెంట్స్ వద్దునా అని అదే అని చెప్తే వాళ్ళు వినకపోవడం, ఉల్టా ఏడవడం, లేదంటే కొట్టుకోవడం దేనికన్నా వేసి. అంటే అంత చిన్న ఏజ్ లో కూడా వాళ్ళు అంత ఓవర్ స్ట్రెస్ గా ఫీల్ కావడం ఎందుకు మేడం? దానికి సొల్యూషన్ ఏంటి? వాళ్ళని పేరెంట్స్ ఏ విధంగా మోటివేట్ చేయాలి పిల్లల్ని? నేను ఏదైనా ప్రాబ్లం అడగగానే ఫస్ట్ దాని రూట్స్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఓకే. సో దీని రూట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం శ్రవంతి. రూట్ వచ్చేసి మనకి ఏదైనా కలర్ఫుల్ గా ఉంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. అండ్ మొబైల్ ఇస్ ఆల్వేస్ కలర్ఫుల్. కలర్స్ తో అసలు ఎంత చక్కగా ఉంటుందంటే చూడడానికి అది ఎప్పుడు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత అట్రాక్టివ్ గా ఉంటుంది. పెద్దవాళ్ళకే అంత అట్రాక్టివ్ గా ఉంటే పిల్లల మైండ్స్ ఇంకా చాలా సెన్సిటివ్. ఓకే. సో మనం దానికి అట్రాక్ట్ అయిపోతున్నాం అనేది ఒక విషయం అయితే, ఇంకొకటి పిల్లలకి కంటిన్యూస్గా అటెన్షన్ కావాలి. నేను 24 గంటలు పిల్లలతోటే ఉండండి అని చెప్పటం లేదు, బట్ వాళ్ళకి టైం టు టైం మీ అటెన్షన్ కావాలి. వాళ్ళని దగ్గరికి తీసుకోండి, వాళ్ళతో కబుర్లు చెప్పండి, వాళ్ళు చెప్పేది వినండి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇది కావాలి, ఒకటి కావాలి అన్న క్రేవింగ్ మనకి ఎప్పుడు వస్తుంది శ్రవంతి? ఎడిక్ట్ ఎప్పుడవుతాము? మనకి ఏదైనా దొరకకపోతే దానికోసం క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీకు హెల్దీ ఫుడ్, నేను ఎప్పుడు టేస్టీ ఫుడ్ ఇస్తూ ఉన్నాను అనుకోండి, సమ్ టైమ్స్ మీకు బయటకు వెళ్ళి జంక్ తినాలని అనిపించకపోవచ్చు. సో పిల్లలకి ఆ అటెన్షన్, ఎఫెక్షన్ దొరక్క అడిక్ట్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ చూస్తూ ఉన్నారు ఎప్పుడు. సో పేరెంట్స్ని రోల్ మోడల్ చేస్తారు పిల్లలు. సో ఎప్పుడైతే నేను చూస్తూ ఉన్నానో ఆటోమేటిక్గా మా డాటర్కి కూడా ఇది ఎక్కువ ఇంపార్టెంట్ ఏమో నాకన్నా అమ్మకి. సో నేను కూడా ఈ ఇంపార్టెన్స్లో ఉంటే అమ్మ నాకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలాంటి థాట్ ప్రాసెస్ ఒకటి డెవలప్ అవుతుంది. సో మీరు పిల్లల ముందు ఉన్నప్పుడు అట్లీస్ట్ ఓన్లీ వర్క్ కోసం మాత్రం, కాల్స్ కోసం మాత్రమే వాడండి. కాల్స్ని ఎంత రిస్ట్రిక్ట్ చేయగలుగుతారో చూడండి. మొబైల్ని కన్నా కూడా ల్యాప్టాప్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీ అవసరమైనప్పుడు వర్క్కి. సోషల్ మీడియా టైం పూర్తిగా కట్ చేయడం కన్నా కూడా దానికి ఒక టైం పెట్టుకుని పిల్లలు లేనప్పుడు ఒక 10 to 15 minutes మాత్రం మీరు యూజ్ఫుల్ అయ్యే దానికోసం మాత్రం, ఎంటర్టైన్మెంట్ కోసం కానీ ఒక టైం పెట్టుకుని ఆ టైం చూడండి. ఇనిషియలీ 1/2 hour పెట్టుకున్న తర్వాత మెల్లిగా తగ్గించండి. ఎందుకంటే ఆ బ్లూ రేస్ మొబైల్ నుంచి ఎమిట్ అయ్యేవి పెద్దవాళ్ళకి హెల్దీ కాదు, పిల్లలకి అంతకన్నా హెల్దీ కాదు. ఓకే. అండ్ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మొబైల్స్ విషయంలో పేరెంట్స్ ఎలా రిస్ట్రిక్ట్ చేయగలుగుతారంటే, చిన్నప్పటి నుంచే మొక్కై వంగనిది మానై వంగునా అని చిన్నప్పటి నుంచే మీరు ఓకే పని తొందరగా అయిపోతుంది కదా అని మొబైల్ చేతిలో పెట్టి తినిపించేస్తా ఉంటే మీ పని తేలికవుతుంది, ఎవరికి కష్టం అవుతుంది. అవును మేడం. అంటే ఇప్పుడు చాలా మంది చూస్తూనే ఉన్నాం, చిన్న చిన్న పిల్లలు జస్ట్ 1.5 years 2 years పిల్లలకు కూడా కూర్చోబెట్టి మొబైల్ ఇచ్చి తినిపిస్తున్నారు. ఎందుకు అలా తినిపిస్తున్నా అంటే వాడు ఎటేటో ఉరుకుతా ఉంటాడు, వాడెంబడి నేను ఉరకాల్సి వస్తుంది, అందుకే ఒక దగ్గర కూర్చోబెడితే 15 minutes అయిపోద్ది
అది అంటే ఈజీగా అయిపోతుంది అనమాట వాళ్ళకి. ఆ విధంగా పిల్లలు కూడా అంటే మొబైల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. న్యాచురల్గానే పిల్లలు తినడానికి ఒక 40 minutes to 50 minutes పడుతుంది, ఎందుకంటే వాళ్ళు చూ చేసి తినాలి. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే మీ యాక్టివిటీని ఎలా ప్లాన్ చేసుకోండి అంటే, మీరు వాకింగ్ చేయగలుగుతారా, మీ బాడీకి కూడా మూవ్మెంట్ ఉంటుంది. సో అది కిడ్తో స్పెండ్ చేసే టైం లాగా మీరు భావించండి. ఇది ఒక నాకు అడిషనల్ బర్డెన్ అని మీరు ఫీల్ అవుతే అది ఆబ్వియస్గా బర్డెనే అవుతుంది. ఇది ఒక డ్యూటీ లాగా ట్రీట్ చేయాలి, మొబైల్ పెట్టేసి తినిపించేయాలి, ఒక 15 నిమిషాల్లో అయిపోవాలి, ఇది ఒక డ్యూటీ అని ఫీల్ అవుతే అది డ్యూటీ లాగానే మీరు చేయగలుగుతారు. ఆ టైంని బాండింగ్ కోసం యూజ్ చేసుకోండి. మీరు కూడా వర్క్ చేస్తుంటే, మీరు కూడా హోమ్ మేకర్ అయ్యి మీ పేరెంట్స్ని, అత్తమామల్ని కానీ మీ హస్బెండ్ని కానీ బయటకు పంపించి హోమ్ మేకర్ అయితే మీకు కూడా కొంచెం టైం కావాలి మీ కిడ్తో బాండ్ అవ్వడానికి. సో ఆ 40 minutes మీ కిడ్తో బాండ్ అవ్వడానికి యూజ్ చేసుకోండి. రాదర్ దాన్ యూజింగ్ అ మొబైల్, సీ ఇఫ్ యూ కెన్ యూజ్ అ టీవీ, బిగ్గర్ స్క్రీన్. కానీ అందులో 15 minutes మాత్రమే టీవీ పెట్టి, రైమ్స్ పెట్టి, మెల్లిగా మీరు పాపతో కానీ బాబుతో కానీ మాట్లాడుతూ ఎంగేజ్ చేయండి. పరిగెడుతున్నారా, వాళ్ళతో పాటు పరిగెత్తండి, మీకు కూడా వర్కౌట్ అవసరమే. మీరు రోజు మొత్తంలో మీ డేని బెటర్గా, మీ ఎనర్జీని బెటర్గా ప్లాన్ చేసుకుంటే మీకు ఇది ఒక బర్డెన్సమ్ టాస్క్ లాగా అనిపించదు. సమ్ టైమ్స్ వేరే వాళ్ళకి తినిపించే ఛాన్స్ ఇవ్వండి. నేను తల్లిని కాబట్టి నేనే తినిపించాలనుకోండి, నేను ఇంకొక అదర్ వే రౌండ్ కూడా ఉంటుంది, తల్లి కాబట్టి నువ్వే తినిపించాలి. సీ ఇఫ్ యూ కెన్ వీకెండ్స్ మీ పార్ట్నర్ హెల్ప్ చేయగలుగుతారేమో చూడండి. అన్ని మీల్స్ పిల్లలకి బోరింగ్ కూడా చేయకండి, వాళ్ళకు కూడా తినడం అలవాటు చేపియండి. కొంచెం పెద్దగా అవుతుంటే, చిన్న పిల్లలు అయితే కొంచెం వెరైటీ ఆఫ్ ఫుడ్ ట్రై చేయండి, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలకి వాళ్ళ ఏం పెడదాము, సంథింగ్ డిఫరెంట్గా, అదే కుక్కర్కి వేసేసి అదే పెట్టేసి అదే మెత్తగా చేసేసి అలాగే కాకుండా సెమీ బాయిల్డ్, పార్ బాయిల్డ్, డ్రై రా ఫుడ్స్ ఏమన్నా ఇవ్వగలుగుతారేమో ట్రై చేయండి. పిల్లలకి అవి చాలా అవసరం. మెత్తగా చేసేసి ఓవర్ కుక్ చేసేసిన ఫుడ్ కూడా మంచిది కాదు. సో మీరు మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొని వస్తే ఆటోమేటిక్గా పిల్లలకి ఆ చేంజెస్ మీరు ఇవ్వగలుగుతారు, హెల్దీ లైఫ్. అండ్ ట్రస్ట్ మీ, ఇదంతా చెప్పి నేను మదర్స్ జాబ్ ఈజీ అని చెప్పడం నా ఇంటెన్షన్ కాదు. మీరు ఆ జర్నీని ఎంజాయ్ కూడా చేయొచ్చు. డ్రైన్ అయిపోయిన టైంకి కాంపెన్సేషన్గా రిలాక్సేషన్ కూడా తీసుకోవచ్చు. హౌ, మీరు ఈ 40 minutes స్పెండ్ చేశాక ఒక 10 minutes కూర్చోండి, ఒక 5 minutes కూర్చోండి. ఆ 5 minutes కంప్లీట్గా డీప్ బ్రీదింగ్ చేయండి, రిలాక్స్ అయిపోండి, నడుము వాల్చుకోండి. ఆస్క్ యువర్ ఫ్యామిలీ టు వెయిట్. ట్రస్ట్ మీ, మీరు మీ పిల్లల్ని బాగా చూసుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మీకోసం వెయిట్ చేయడానికి రెడీగా ఉంటారు. అదే మీరు బర్న్అవుట్ అయిపోయి మీరు దాన్ని ఒక డ్యూటీ లాగా పెట్టేసుకుని 365 రోజులు నేనే చేయాలని ఒక టార్గెట్ పెట్టేసుకుని, నేనే మంచి మామ అని ఒక లేబుల్ వేసేసుకుని ఆ లేబుల్ కోసం మీరు ఫైట్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా సఫర్ అవుతారు. ఈవెన్చువల్గా వాళ్ళు కూడా మీతో కనెక్షన్ ఫీల్ అవ్వరు. ఎందుకంటే వస్తే ఇప్పుడు మొబైల్ చూడాలా, అమ్మ పెట్టేస్తుంది, నాకు వద్దు అంటారు కొన్ని రోజుల్లో. సో డోంట్ మేక్ ఇట్ మెకానికల్. సమ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి, పిల్లలతో బాండ్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ, అంటే ఒక ఫ్యామిలీలో మదర్ ఫాదర్ ఇద్దరు జాబ్ చేయడం ప్రజెంట్ అయితే అదే జరుగుతుంది. అంటే వాళ్ళు మార్నింగ్ ముగ్గురు, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈవినింగ్ జస్ట్ 2 hours స్పెండ్ చేస్తారు కావచ్చు. ఆ టైంలో పిల్లలు రావడం, ఏదో ఒకటి అడగడం, ఇటు పేరెంట్స్ చికాక్ చేసుకోవడం, ఇదంతా రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. అఫ్ కోర్స్ అంతదాకా ఎందుకు మేడం, నా లైఫ్లో నేను చూస్తూనే ఉన్నా. దీనికి సొల్యూషన్ ఏం చెప్తారు మీరు? అగైన్ ఇందులో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, పేరెంటింగ్ అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇట్స్ లవింగ్ ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా. సో మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి అనుకున్నప్పుడు మీ పార్ట్నర్తో మీరు డిస్కస్ చేసుకోండి. ఎవరో ఒకరు కెరియర్లో కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. ఇద్దరము పరిగెడతాము అంటే కుదరదు. ఇద్దరము సో ఒకళ్ళు ఫ్లెక్సిబుల్ కెరియర్ చూస్ చేసుకోండి, ఒకళ్ళు ఫుల్ టైం చేయండి, లేదు ఇద్దరు ఫ్లెక్సిబుల్ కెరియర్స్ చూస్ చేసుకోవచ్చు. లైక్ మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, నేను కూడా ఐ వర్క్ పార్ట్ టైం, ఫుల్ టైం వర్క్ చేయను నేను. అండ్ ఓన్లీ 3-4 days కంటిన్యూస్గా వర్క్ చేసి మిగిలిన 3-4 days ఫ్యామిలీకి ఇవ్వడానికి ఐ డూ మై బెస్ట్. ఇప్పుడు ఆ జర్నీలో ఉన్నాను. మూవింగ్ ఫార్వర్డ్ 4 days వర్కింగ్, 3 days హాలిడేస్ లాగా ప్లాన్ చేసుకుంటున్నాను. సో డిపెండ్స్ ఆన్ మీరు ఎలాంటి మైండ్ సెట్ పెట్టుకుంటున్నారు, మీ పార్ట్నర్తో ఎలాంటి అగ్రిమెంట్ పెట్టుకుంటున్నారు. మీరు పోటీకి పోయి ఇప్పుడు నా టైము, నేను ఇన్ని రోజులు పోస్ట్ పార్టమ్ స్టేజ్లో ఉన్నాను, బేబీ పెరిగే వరకు నేను కాంప్రమైజ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫుల్ టైం వెళ్ళిపోతాను, నువ్వే కాంప్రమైజ్ చేయాలి అని ఒక కాంపిటీషన్ లాగా పెట్టుకోకండి.
ఎవరి కెరియర్ ఏ స్టేజ్లో ఉందో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఎవరికి ఏది వర్కౌట్ అవుతుంది, ఫ్యామిలీకి బెస్ట్ ఏది వర్కౌట్ అవుతుందో మీరు ఇద్దరు కూర్చుంటే కంపల్సరీ సొల్యూషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈగోస్కి వెళ్ళిపోతారు. నేను ఇన్ని రోజులు డెలివరీ టైంలో బ్రేక్ లో ఉన్నాను కదా, ఇప్పుడు నేను వెళ్ళిపోవాలని ఈవిడ అంటుంది. ఈయనంటాడు ఎంతసేపు పిల్లలకి సపోర్ట్ అనుకుంటూ నేను కెరియర్ లో కాంప్రమైజ్ చేస్తున్నాను, ఇక ఇప్పుడు నేను కూడా ఫుల్ టైం వెళ్ళిపోతానని ఈయన అంటాడు. అలా వర్కౌట్ కాదు. పిల్లలకి ఒక 5 years వచ్చే వరకు, అట్లీస్ట్ మా విషయంలో మేము తీసుకున్నది 5 years వచ్చే వరకు మనం వాళ్ళకి కావాలి. కంప్లీట్గా కెరియర్నే ప్రయారిటైజ్ చేస్తే పిల్లలకి టైం ఇవ్వలేదు. సమ్ టైమ్స్ నేను ఫుల్ డే షూట్స్లోను ప్రోగ్రామ్స్లోను స్టూడెంట్స్ దగ్గర బిజీగా ఉన్నప్పుడు ఒక 1 full day ఫ్యామిలీకి ఇవ్వాల్సిందే నేను, అందులో కాంప్రమైజే లేదు. ఎందుకంటే మనకి ఫ్యామిలీ కావాలా, కెరియర్ కావాలా, ఏదన్నా ఒక్కటి ఉంటే లైఫ్ నడవదు, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మీకు ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలి అని అంటే మీరు ఎలాంటి ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలంటే మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే ప్రొఫెషన్ చూస్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా కాకపోయినా ఒక ప్లాన్ చేసుకోండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 3 monthsలోనో 6 monthsలోనో అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే కెరియర్కి షిఫ్ట్ అవ్వండి. ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు ఇది. ఐ హావ్ సీన్ మెనీ పేరెంట్స్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. కానీ అందులో మీరు అన్నట్టు ఈవినింగ్ రాగానే చికాక్ అవాయిడ్ చేయాలంటే వర్క్ దగ్గర కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని మీరు అర్ధరాత్రి వరకు కాల్స్ మాట్లాడకండి. ప్రయారిటైజ్ చేసుకోండి. ఏ టైంలో బేబీ పడుకుంటుందో ఆ టైంలో వర్క్ చేసుకోండి. మీరు ఎంత సూపర్ ఎఫిషియెంట్ అయినా కానీ మీరు వర్క్ చేయగలిగేది ఎఫెక్టివ్గా 5 hours మాక్సిమం, నాట్ మోర్ దాన్ దాట్. సో ఒక ఫుల్ టైం ఉన్నప్పుడు కూడా మీరు 5 hours ఫుల్ టైం వర్క్ చేయగలిగారు అంటే విత్ బ్రేక్స్, మిగిలిన 3 hours కొంచెం లెస్ స్ట్రెయినస్ యాక్టివిటీస్ పెట్టుకోండి బేబీ ఉన్నప్పుడు. సో బేబీకి అటెన్షన్ ఇస్తూనే నేను అన్నట్టు వాళ్ళతో మాట్లాడుతూనే, ఎంకరేజ్ చేస్తూనే, వాళ్ళని హగ్ చేసుకుంటూనే, వాళ్ళతో కూర్చుంటూనే, వాళ్ళ నేచర్ కాల్స్ అటెండ్ అవుతూనే మీరు ఏం వర్క్ చేసుకోగలరో అది చేసుకోండి. బేబీ ఉండదు కదా, మేబీ ఒక హాఫ్ డే స్కూల్కి వెళ్తుందో, లేకపోతే మరీ చిన్న బేబీ అయితే పడుకోవడం చేస్తుంటారు ఎక్కువ, ఆ టైంలో ఏం చేయగలరో అది చేసుకోండి. పరిగెత్తకండి. గో స్లో ఇన్ యువర్ కెరియర్ ఫర్ సమ్ టైమ్. ఐ వెంట్ స్లో ఇనిషియలీ. నా బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి ఒక 2 years పట్టింది. ఐ వెంట్ స్లో. అప్పుడు సెషన్స్ అటెండ్ అవుతూ బేబీకి టైం ఇవ్వడం. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ రిలేటివ్స్ సపోర్ట్ కానీ చాలా అవసరం ఉంటుంది ఈ స్టేజ్లో. సో హెల్ప్ తీసుకోండి. యూ డోంట్ కమ్ విత్ అన్ ఇంటెన్షన్కి నేను వీళ్ళ దగ్గర నుంచి ఏదో తీసేసుకోవాలి అని కాదు. నా ఫ్యామిలీకి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను, బట్ రైట్ నో నాకు ఈ సపోర్ట్ కావాలి. సో మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవచ్చు మీరు యాజ్ అ కపుల్. ఓకే. అంటే మేడం నవ్ డేస్లో ఎట్లుందంటే ఇప్పుడు చాలా అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు, డివోర్స్ కూడా అంత తొందరగా అవుతున్నాయి మేడం. ఎందుకంటే అంత చిన్న చిన్న గొడవలు కూడా ఎందుకంటే డివోర్స్ దాకా వెళ్ళడం, అంటే వాటిని డివోర్స్ దాకా వెళ్ళకుండా వాళ్ళకు వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకోరాదా? అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే గొడవలకి మీరు ఏ విధంగా సొల్యూషన్ చెప్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బ్రహ్మదేవుడు కూడా రాకూడదు అని అంటారు. బ్రహ్మదేవుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ముడి అంత స్ట్రాంగ్ అంట, బ్రహ్మ ముడి అంటారు కదా, పెళ్ళప్పుడు వేస్తారు. సో కొంత పేరెంట్స్ ఇగ్నరెన్స్ వల్ల, తెలియకపోవడం వల్ల, ఇంకొంత కపుల్ మధ్యలో ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల చాలా వరకు చాలా దూరం తీసుకెళ్తున్నారు కేసెస్ని. పేరెంట్స్కి ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో అనుభవం ఉంది కానీ ఈ జనరేషన్లో రిలేషన్షిప్ హ్యాండిల్ ఎట్లా చేయాలో పేరెంట్స్కి తెలియదు, పేరెంట్స్కి ఇన్లాస్కి. ఓకే. అండ్ మీ లైఫ్ని మీకు నచ్చినట్టు మీరు బిల్డ్ చేసుకోవాలి. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకెళ్ళి ఆల్రెడీ బరువు మోసి అలసిపోయిన పేరెంట్స్ మీద, ఇన్లాస్ మీద వేసేస్తానంటే కుదరదు. మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోవడం, మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు తీసుకోవడం స్టార్ట్ చేయండి. హెల్ప్ తీసుకోండి పేరెంట్స్ నుంచి, కాదనట్లేదు, బట్ వాళ్ళకి సపోర్ట్ కూడా ఆఫర్ చేయండి. ఇది చేస్తూనే వాళ్ళకి మీ ఎక్స్పెక్టేషన్స్ మీద అవగాహన లేకపోవచ్చు అంటున్నా నేను. కంప్లీట్గా తెలియదని కాదు, చాలా మంది సపోర్టివ్ ఇన్లాస్ అండ్ సపోర్టివ్ పేరెంట్స్ కూడా ఉన్నారు, బట్ అగ్నికి ఆజ్యం పోసే వాళ్ళు కూడా ఉన్నారు, తెలిసి తెలియక. అవును, తెలిసి చేసే వాళ్ళు కూడా ఉన్నారు, తెలియక చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో కపుల్ మధ్యలో ఫైట్ అయినప్పుడు నేచర్ ఎంత బ్యూటిఫుల్ అంటే అలక రాంగల్నే ఎవరో ఒకరు తగ్గాలి, ఒకరు అలిగారంటే ఒకరు తగ్గాలి. సో మనకి నేచర్ ఆ ఛాన్స్ కూడా ఇస్తుంది. ఈవినింగ్స్ రాగానే కొంచెం మెల్లో డౌన్ అవ్వాలి. మీరు మీ పార్ట్నర్ నీడ్స్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళతో కూర్చోవాలి, కొంచెం స్లో డౌన్ అవ్వండి. రోజంతా మీకున్న ప్రెషర్ని మీ పార్ట్నర్ మీద తీయకండి, అరవకండి. ఈవినింగ్ ఆంగల్నే ఇట్స్ యువర్ పార్ట్నర్ టైం. మీరు కొట్టుకున్నా కూడా మీరు వైఫ్ అండ్ హస్బెండ్, మీరు తర్వాత మళ్ళీ కలిసి ఒక జీవితాంతం లైఫ్ లీడ్ చేయాలన్నా ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్ళండి.
ఈ పార్ట్నర్ నాతో వచ్చి వాళ్ళు ఉంటుందా రేపు వెళ్ళిపోతుందా అన్న ఫియర్లో ఉండకండి. నేను ఈమెని లేదా ఇతన్ని ఒక జీవితాంతం నాతో కలిసి ముందుకు తీసుకొని వెళ్ళాలి మేమిద్దరం ఒక బండిని, 100 years రిలేషన్షిప్ ఇది అనేది మీరు నమ్మడం స్టార్ట్ చేయాలి. ఇన్సెక్యూరిటీ నుంచి మీరు సక్సెస్ లీడ్ చేయలేరు శ్రవంతి. మ్యారేజెస్లో ఎప్పుడైనా సరే ఒక స్పేస్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ లవ్ నుంచే రావాలి. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది కొత్త కపుల్కి ఎలా వస్తుంది? ఒకటి మీకు అట్రాక్షన్ హెల్ప్ చేస్తుంది, 2 genders మధ్యలో అట్రాక్షన్ ఉండనే ఉంటుంది. సో ఈవినింగ్ టైమ్స్లో కొంచెం స్లో డౌన్ అవ్వండి, ఒకరి మాట ఒకరు వినండి. తప్పు లేదు, ఆమె చదువుకోలేకపోవచ్చు, లేదా ఈయన చదువుకొని ఉండకపోవచ్చు, లేదా జీవితం చూసుండకపోవచ్చు. సో మీరు మీ పాయింటే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలనుకునే కన్నా వాళ్ళు ఏమంటున్నారో ఒక 10 నిమిషాలు కూర్చొని వింటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు అట్లా అంటున్నారు, వాళ్ళు ఎక్కడ తప్పు ఆలోచిస్తున్నారు, మీరు కూర్చొని వినండి ఫస్ట్. వాళ్ళే రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళకి ఒక 10 నిమిషాలు కూర్చొని మీరు విని ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనగానే చాలా వరకు స్లో డౌన్ అయిపోతారు, వాళ్ళే తగ్గిపోతారు. కానీ మీరు వినకుండా ఆ స్పేస్ ఆమెకి ఇవ్వకుండా తనని ఎప్పుడూ ఒక గిరిగీసి అందులోనే నువ్వు ఉండాలంటే ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. సేమ్ థింగ్ హస్బెండ్కి కూడా, ఆయన కూడా ఒక లైఫ్ చూసుంటారు. ఇప్పుడు నువ్వు ఈ గిరిలోనే ఉండాలా, నా ఫ్యామిలీకే ఎక్కువ సపోర్ట్ చేయాలా, నేను అన్నదల్లా చేయాలా అంటే ఆయనకు కూడా కష్టం. సో వినడం స్టార్ట్ చేయండి ఫస్ట్. లిసనింగ్ విల్ హెల్ప్ శ్రవంతి. లిసనింగ్ అయిన తర్వాత మ్యూచువల్ అగ్రిమెంట్స్కి రండి. అంటే మీరు రోజంతా ఆఫీస్లో ఉంటారు కాబట్టి నాకు ఒక అన్డివైడెడ్ అటెన్షన్ ఒక 1/2 hour ఇవ్వండి. ఆయన 1/2 hour కాదన్నాడు అనుకో, మీరు వెంటనే అరవద్దు. ఫస్ట్ 15 minutes అయినా ఓకే అనండి, తర్వాత మెల్లగా దాన్ని 1/2 hour చేయండి. మీరు ఏదైతే అండర్స్టాండింగ్ ఇస్తారో మీ రిలేషన్షిప్కి అదే మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. రేపటి రోజు ఆయన కొంచెం తగ్గొచ్చు, కొన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా చాలా కష్టమైపోతుంటది కొంతమంది. అలాంటి వాళ్ళు డెసిషన్ ఎలాగో తీసుకుంటారు శ్రవంతి, అలాంటి వాళ్ళకి తప్పదు. కానీ చిన్న చిన్న వాటికి అండర్స్టాండింగ్ తోని లిస్నింగ్ తోని పోయే ప్రాబ్లమ్స్ కి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో రియాక్ట్ ఎక్కువ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి. నేను కూడా నేర్చుకున్నా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. నాకు ముందులో ఎలా అనిపించేది అంటే 33.5 years కి పెళ్ళయింది, ఇప్పుడు నా మాట వినకపోతే ఎట్లా, నేను ఇంపార్టెంట్, ఆ ఎమోషన్ లో నీకు వచ్చేస్తుంది నా పార్ట్నర్ అన్న ఒక పొజెసివ్ ఫీలింగ్. బట్ ఓకే, కూల్ డౌన్. తను 33.5 years ఉన్న ఒక ఉమెన్కి పార్ట్నరే కాదు, 70 years ఉన్న ఒక ఫాదర్కి సన్ కూడా, 60 years ఉన్న ఒక మదర్కి సన్ కూడా, అండ్ సిబ్లింగ్ కూడా. తను ఒక తమ్ముడు కూడా, తను ఒక ఫ్రెండ్ కూడా. అది మెల్లగా మనం అండర్స్టాండ్ చేసుకొని ఆ స్పేస్ ఇస్తున్న కొద్దీ యూ విల్ స్లోలీ నో, మీకు ఇంపార్టెన్స్ వస్తుంది, మీ టైం కూడా వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ పర్మనెంట్ గా మీరు ఒక కర్చీఫ్ లాగా మిమ్మల్ని వాడుకొని పక్కన పెట్టేస్తారనేది లేదు, మీ టైం కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం హస్బెండ్ కూడా అర్థం చేసుకోవాలి కి లైఫ్ లాంగ్ మీరు వైఫ్ని ప్రయారిటైజ్ చేయలేరు. కొన్ని రోజులు వైఫ్ని ప్రయారిటైజ్ చేయాల్సి వస్తుంది, కొన్ని రోజులు వర్క్ని ప్రయారిటైజ్ చేయాల్సి వస్తుంది, కొన్ని రోజులు ఫ్యామిలీ ఫంక్షన్స్ని ప్రయారిటైజ్ చేయాల్సి వస్తుంది, కొన్ని రోజులు రెస్పాన్సిబిలిటీస్ని ప్రయారిటైజ్ చేయాల్సి వస్తుంది. ఇద్దరు ఒక తాటి మీదకి మాత్రం రావాలి. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా అని ఎగిరెగిరి పడగానే అయిపోదు. సమ్ డే సమ్వేర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ సంథింగ్. కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ మ్యారేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ శ్రవంతి. ఒక పార్ట్నర్ ఉంటే లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అదే ఎవరు లేకపోతే చాలా లోన్లీనెస్గా ఉంటుంది. అలాగని మీరు అన్నీ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ సరైన వ్యక్తి కోసం మీరు సాక్రిఫైస్ చేస్తే కూడా చాలా స్వీట్గా ఉంటుంది. ప్రజెంట్ ఒక పర్సన్ 1 step అంటే పైకి ఎదగాలన్నా ఫస్ట్ అంటే కొంతమందికి ఏంటంటే తన లోపాలు ఎక్కువ కనిపిస్తాయి, దానివల్ల కొంతమంది ఒక అడుగు ముందుకు వేయలేకపోతారు. అట్లాంటి వాళ్ళకి మీరిచ్చే మోటివేషన్ ఏంటి? మనలో ఫ్లాస్ ఎవరికి లేవు శ్రవంతి, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. నాలో కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు, నేను కొంచెం ఇంపల్సివ్ ఉండొచ్చు, నాకు కొంచెం కోపం తొందరగా రావచ్చు, తొందరగా తగ్గొచ్చు. అలా ఫ్లాస్ అందరిలో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మీకు లిసనింగ్ పేషెన్స్ ఉండకపోవచ్చు. సో ఎప్పుడైతే మీరు నాలో ఇది ఒక ఫ్లా ఉంది అని గుర్తించారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకండి, మీలో ఉన్న మెరిట్ మీదే ఎప్పుడు ఫోకస్ చేయండి. నాలో ఉన్న మెరిట్స్ ఇన్స్టెంట్గా నేను చెప్పగలను దేనికైనా సొల్యూషన్, పేషెంట్గా నేను ఓర్చుకోగలను కొన్నాళ్ళ వరకు. అలాగే మీలో ఉన్నది ఒక విషయాన్ని క్షుణ్ణంగా లోతుగా వెళ్ళి తెలుసుకునే
పేషెన్స్ మీకు ఉండొచ్చు. సో దాని మీద ఫోకస్ పెంచండి, అప్పుడు అదే పెరుగుతుంది మీ లైఫ్లో. నేను ఎప్పుడూ చెప్పేది లా ఆఫ్ అట్రాక్షన్లో ఒకటే విషయం మా స్టూడెంట్స్కి, దేని మీద ఫోకస్ చేస్తే అది పెరుగుతుంది, ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తే ప్రాబ్లం పెరుగుతుంది, సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తే సొల్యూషన్ పెరుగుతుంది. మీలో ఉన్న మెరిట్స్ మీద ఫోకస్ చేయండి, మీలో ఉన్న ప్లస్ ఏంటో దాని మీద ఫోకస్ చేయండి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం. ఎవరో ఒకరు అంటారు, ఇవాళ ఏంటి నువ్వు ఎప్పుడు మంచిగా కనిపించేదాన్ని, ఇవాళ ఏంటి కొంచెం డల్ ఉన్నావు, అవుట్ ఉన్నావు ఏంటి ఇవాళ అనగానే ఇమ్మీడియట్ గా మన అటెన్షన్ అటు వెళ్ళిపోతుంది. సో దాని మీదే ఇంకా ఆలోచిస్తాం. వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, డిప్రెషన్ అయిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని ఉంటారు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి మంచిగా మొబైల్లో టీవీ చూసుకుంటూ ఉంటారు. మనం ఇంకా ఇక్కడ ఈ థాట్ లోనే ఉన్నాం, ఏంటి వాళ్ళ నేను ఆఫ్ ఉందనా, మేకప్ ఏమన్నా ఆఫ్ ఉందా, లేకపోతే నా ఇంట్లో ఏమన్నా నేను మర్చిపోయానా, ఏంటి వాళ్ళ. సో అందులో ఉండకండి, వాళ్ళు వెళ్ళిపోగానే మీరు కూడా ఓకే నవ్వుతూ ఆ కామెంట్ ని కాంప్లిమెంట్ లాగా తీసుకోండి. ప్రతిరోజు సన్నీ ఉండదు కదా అబ్బా, ఒకరోజు వర్షం కూడా పడుతుంది కదా అని కామెడీగా తీసుకొని వాళ్ళ సైడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా ఇటు సైడ్కి వచ్చి మంచిగా మళ్ళీ అరే నేను అంటే ఆల్ ద టైం నేను బ్రైట్గా కనపడుతున్నాను అనమాట. ఓకే, అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో మీలో ఉన్న మెరిట్స్ ని ఎక్కువ హైలైట్ చేసుకోండి. ఓకే మేడం, అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే యువతను చూసుకుంటే అంటే వాళ్ళు జస్ట్ టీనేజ్ పిల్లలైనా ఇటు యువత అయినా కూడా ఎక్కువ మందుకు బానిస అవడం, వెంటనే కోపం ఎక్కువ రావడం, ఆలోపే సూసైడ్ దాకా వెళ్ళడం. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం కదా మేడం, అంటే ఇంటర్ కాలేజ్లో హాస్టల్లో సూసైడ్ చేసుకోవడం. అంటే ఏం లేదు, జస్ట్ సార్ అందరి ముందు పనిష్ చేసిండు, ఆ అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారని ఇట్లా చాలా మంది చూస్తూనే ఉన్నాం కదా మేడం, రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ. అట్లాంటి వాటికి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? ఇది మళ్ళీ కొంచెం మనం లోతుగా తీసుకుంటే, ఎందుకంటే పైన పైన ఇది రీజన్ అని వాళ్ళని బ్లేమ్ చేయడం వీళ్ళని బ్లేమ్ చేయడం వల్ల ప్రాబ్లం సొల్యూషన్ కాదు. సో మనం సమస్య మూలాల్లోకి కనుక వెళ్తే ఎందుకు అడిక్ట్ అవుతారు అని అంటే, నాకు ఇన్స్టెంట్ ప్లెజర్ కావాలి. ఇప్పుడు నేను ఒక స్ట్రెస్ తీసుకుంటున్నాను అనుకో, ఒక జాబ్ చేస్తున్నాను 9 to 5, నాకు కావాలనే ఇంటికి రాగానే చిల్ అవ్వడానికి ఏదన్నా కావాలి. నేను చిల్ అవ్వడానికి ఏదన్నా నా ఫ్రెండ్స్ తోటి బయటకన్నా వెళ్ళొచ్చు, మూవీ కన్నా వెళ్ళొచ్చు, కొంతమంది తినడానికి వెళ్తారు, మంచి మంచి స్ట్రీట్ ఫుడ్స్ ట్రై చేయడానికి వెళ్తారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, నాకు మందు తాగితే నష, అందులో నేను అన్నీ మర్చిపోతున్నా, అది నాకు మంచి కిక్ ఇస్తుంది అన్న ఫీలింగ్లో ఆ టెంపరీ ఆనందం కోసము వాళ్ళ లివర్ని, వాళ్ళ బాడీని, వాళ్ళ మైండ్ని, వాళ్ళ స్ట్రెంగ్త్ని సాక్రిఫైస్ చేసేస్తున్నారు. మీరు చూస్తే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళ కెపాసిటీ తగ్గిపోతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, హెల్త్కి మంచిది కాదు. అండ్ మీరు చాలా సేపు ఆ ట్రిప్లో ఉండడం వల్ల మీరు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళిపోతున్నారు, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయట్లేదు. సో ఏ రకంగా చూసుకున్నా బెనిఫిషియల్ కాదు, వెయిట్ పుట్ ఆన్ అవుతారు ఈవెన్చువల్గా. అండ్ మీకు దొరికేది ఏంటంటే మొమెంటరీ ప్లెజర్, ఆ మూమెంట్ ఆ ప్రాబ్లమ్ని మర్చిపోగలుగుతారు, ప్రాబ్లం అయితే మీ లైఫ్లోంచి వెళ్ళిపోదు. మీరు ఏమనుకుంటారంటే ఆ మూమెంట్లో మీకు కావాల్సింది మాట్లాడేయడం వల్ల ఆ మూమెంట్ రిలాక్స్ అవుతున్నారు అంతే. మీకు అదే రిలాక్సేషన్ చాలా వాటిలలో దొరుకుతుంది. మీకు నచ్చే విషయాలు చేయండి. ఆర్ట్ ఈజ్ అ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ హీలింగ్, స్పిరిచువాలిటీ ఈజ్ అ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ రిలాక్స్, స్ట్రెస్ బస్టర్. పిల్లలు అనదర్ స్ట్రెస్ బస్టర్. మీరు ఎవరినైతే ప్రాబ్లం అనుకుంటున్నారో దే ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్. వెళ్ళి కొంతసేపు మా పాప దగ్గర కూర్చుంటే నాకు ఆ రోజు ఉన్న పడ్డ శ్రమ అంతా కొన్ని నిమిషాల్లో కంఫర్ట్. అది మాట్లాడలే కానీ గలగల గలగల మాట్లాడుతుంటే అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు. సో చాలా స్ట్రెస్ బస్టర్స్ ఉన్నాయి శ్రవంతి. ఇలా ఫుడ్ ఒక స్ట్రెస్ బస్టర్. ఓవర్ ఈట్ చేయకండి, హెల్దీగా ఈట్ చేయండి, స్నాక్స్ ట్రై చేయండి. మీరే ఇంటికి రాగానే మీకు కుకింగ్ ఇష్టమైతే, మీకు ఏమన్నా క్రియేటివ్గా ట్రై చేయాలనిపిస్తే రైటింగ్ ట్రై చేయండి. ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి చాలా, మండాలా ఆర్ట్ అంటున్నారు, ఇవాళ రేపు క్రియేటివ్ ఆర్ట్ ఫామ్స్ అంటున్నారు, థియేటర్ అంటున్నారు. చనిపోతున్న కళల్ని బ్రతికించండి. దెర్ ఆర్ మెనీ వేస్ టు కమ్ అవుట్. స్ట్రెస్ అనేది వేరే టైప్లో మనం వేరే రకంగా మీరు బయటికి రావాలనుకుంటే చాలా మెథడ్స్ ఉన్నాయి శ్రవంతి. బట్ మనకి ఈజీగా పని అయిపోవాలా, షాప్కి వెళ్ళాలా, బాటిల్ కొనాలా, ఇంటికి రావాలా, చిల్ అవ్వాలి. ఓకే మ్యామ్, మంచిగా తినాలా. ఓకే మ్యామ్, ఫైనల్గా అంటే ప్రేక్షకులు కానీ మేమైనా మీలాగా మేము కూల్గా కోపం రాకుండా ఇట్లా అంటే అన్నిటికీ స్మూత్గా ఉండాలంటే, మేము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఆ డే మొత్తం కూల్గా ఉండాలంటే మీరు చెప్పే చిన్న టిప్. నేను ఎప్పుడూ కూల్గా ఉంటాననేది నిజం కాదు.
ఎమోషన్స్ నాకు కూడా ఐ ఎక్స్పీరియన్స్ సడన్ రష్ ఉంటుంది ఎమోషన్స్ది. ఓకే. కానీ దాని పట్ల అవగాహన అవేర్నెస్ ఉండడం వల్ల దాన్ని బెటర్గా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నా, దాని గురించి నేర్చుకోవడం వల్ల. సో కోపం అనేది వచ్చినప్పుడు మనం గట్టిగా అరిచి వస్తువులు పగలగొట్టి కంప్లైంట్ చేసి అరిచి గీపెట్టి గొడవన్న పెట్టుకోవచ్చు, లేదా నాకు ఈ విషయం వల్ల ప్రాబ్లం అవుతుందని మెల్లగా కూర్చొని చెప్పి దాన్ని రిలీజ్ చేయడానికి మనం ఫిజికల్ యాక్టివిటీ ద్వారా దాన్ని రిలీజ్ చేయొచ్చు. ఒక స్ట్రెస్ బాల్ని యూజ్ చేసి స్ట్రెస్ రిలీజ్ చేయొచ్చు. రకరకాల ఫార్మ్స్ ఉన్నాయి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతానంటే నా రొటీన్లో ఎర్లీ వేకప్ టైం ఉంటుంది. ఒక 2-3 అవర్స్ నాతో నేను స్పెండ్ చేయందే బయట ప్రపంచంలోకి వెళ్ళాను. సో మార్నింగ్ లేవడంతోనే ఒక మెడిటేషన్ రొటీన్ ఉంటుంది, వార్మప్ రొటీన్ ఉంటుంది, వర్కౌట్ రొటీన్ ఉంటుంది, రీడింగ్ రొటీన్ ఉంటుంది, రైటింగ్ రొటీన్ ఉంటుంది. సో మీ డేని మీరు బెటర్గా డిజైన్ చేసుకోవడం వల్ల మీ ఎమోషన్స్ని మీరు బెటర్గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు టైం ఇవ్వకపోవడం వల్లనే ఫ్రస్ట్రేషన్ క్రియేట్ అవుతుంది. కోపం రావడం చాలా సహజం, రావాలి కూడా. కానీ విపరీతమైన కోపం ఎక్కువ సార్లు వస్తుందంటే అది ఎలా హ్యాండిల్ చేసుకోవాలో మనం నేర్చుకోవాలి. సో ఒకే ఒక టిప్, మీ డేని మీ ఎనర్జీని మేనేజ్ చేసుకోండి. టైమ్ మీ ఎమోషన్స్ ఆటోమేటిక్గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఓకే మేడం, లాస్ట్ ఫైనల్ నేను ఇందాక మర్చిపోయినాను, అది అడుగుతాను. ఫస్ట్ మెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన సిచ్యువేషన్స్ మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వస్తూ ఉంటే కూడా బస్ స్టాప్కి వచ్చిన బస్ కోసం వెయిట్ చేస్తున్నా, ఆ లోపే ఒక చిన్న బేబీని ఎత్తుకొని ఒక ఆవిడ బస్ కోసం వచ్చింది. ఆమె బస్ ఎక్కింది, బస్సు మూవ్ అవుతుంది. అదే టైంలో వాళ్ళ బాబు, పెద్ద బాబు వచ్చిండు, మమ్మీని నీతో పాటు నేను వస్తా అని. వద్దు అని కాలుతుందనింది, బస్ మూవ్ అయ్యి వెళ్ళిపోయింది. ఆ బాబు బస్ స్టాప్లో నేను నిల్చొని ఏడుస్తున్నా మేడం. ఆ బాబుని చూస్తుంటే లిటరల్గా నాకు ఏడుపు వస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏం లేదు, సైలెంట్గా ఉంటున్నారు. నేను వెళ్ళినా, ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అంటే మమ్మీతో వెళ్తా అని. ఆమె కన్న తల్లి ఉండి అట్లా కాల్తో తన్నడం ఏంటి అసలు అర్థం కాలేదు. సరే మీ డాడీ నెంబర్ చెప్పు, కాల్ చేస్తా అంటే వాళ్ళ డాడీది నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఆ బాబుని నేను ఎక్కడ ఉంచాలి, నేను ఆఫీస్కి రావాలి, నాకేం అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు అప్పుడు వచ్చారు ముందుకి, అప్పటిదాకా ఎవరు రాలేదు. తర్వాత లేదు ఇల్లు ఇక్కడే అని అంటే మా పెద్దమ్మ ఇంట్లో ఉందంటే సరే అని ఆ బాబు వెళ్ళిండు, ఓకే అక్కడికి క్లోజ్. తర్వాత నెక్స్ట్ బస్ ఎక్కిన తర్వాత మొబైల్ ఓపెన్ చేస్తే వేరే జర్నీలో 2 లేడీస్ కొట్టుకుంటున్నారు చాలా దారుణంగా. దాన్ని వీడియో చూస్తున్నారు చుట్టూ ప్యాసింజర్స్, వాళ్ళని ఆపే ప్రయత్నం ఎవరు చేస్తలేరు. ఆ టైంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏం చేయాలి, ఆ గొడవ ఆపడానికి చేసేది ఏమైనా ఉంటుందా? అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు వన్ ఆఫ్ సిచ్యువేషన్ తీసుకొని దీనికి ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్ అని మనం చెప్పడం కరెక్ట్ కాదేమో, ఎందుకంటే ఇక్కడ నాకు కాంటెక్స్ట్ మీరు చెప్పినంత వరకే తెలుసు. ఓకే, సో కేస్ వైజ్ తీసుకుందాము. ఫస్ట్ సిచ్యువేషన్ లో ఆ బాబుని మేబీ ఆవిడ కొంచెం ఓర్పుగా ఉండి ఆవిడ 2 పిల్లల్ని సైమల్టేనియస్ గా హ్యాండిల్ చేయడం స్ట్రెస్ ఫీల్ అవుతుండొచ్చు. ఎందుకంటే బస్ మీకు తెలిసిందే, ఒక చేతితో మీరు బస్ ఎక్కాలి, ఒక చేతిలో చంటిపాప ఉంది. ఇంకొక బాబుని హ్యాండిల్ చేసుకోవడానికి మేబీ ఫ్యామిలీ కొంచెం ఎక్కువ సపోర్ట్ ఆవిడకి ఆఫర్ చేస్తే బాబు ఆ స్ట్రగుల్ కి లోన్ అవ్వకపోయి ఉండేవాడు. బట్ ఫ్యామిలీ అది ఆఫర్ చేయలేనప్పుడు ఈవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లేదా ఫాదర్. ఫస్ట్ పిల్లల రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్దే అంటారు కదా, తర్వాత కమ్స్ ఫ్యామిలీ. సో వీళ్ళిద్దరూ అలాంటి రష్ లో ఉన్నప్పుడు ఈవిడ స్లో డౌన్ అయ్యి ఆ బాబుని మేబీ ఇంటి దగ్గర వదిలేసి వచ్చి దెన్ షీ వుడ్ హావ్ గాన్ ఫర్ బస్, లేదా తనకేం కమిట్మెంట్ ఉందో మనకు తెలియదు. సో ఆవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లేదా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇద్దరూ తీసుకోలేని తరుణంలో పిల్లలు స్ట్రగుల్ అవుతారు, ఆ బాబుకి ఏమైనా అయి ఉండొచ్చు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ హర్, ఆ సిచ్యువేషన్లో మనం కంప్లీట్ సినారియో మనకు తెలియదు కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ రెస్పాన్సిబుల్ అని చెప్తూ ఆవిడని ఇంకొంచెం ఓపిక చేసుకొని మనం ఆవిడకి గైడ్ చేయొచ్చు, లేదా ఆ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయొచ్చు అని మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ కేసులో మీరు 2 ఆడవాళ్ళు కొట్టుకోవడం విషయం వచ్చేటప్పటికి అంటే చుట్టూ ఉన్న జనాలు చూస్తూ ఉంటారు కదా మేడం, వాళ్ళు వెళ్ళి ఆపలేని సిచ్యువేషన్స్, ఎవరు వెళ్ళి ఆపలేకపోతున్నారు. అరే ఎందుకు అటు సైడ్ ఒక 5 మెంబర్స్, ఇటు ఒక 2 మెంబర్స్ వాళ్ళని ఆపితే ఆ గొడవ ఆగిపోద్ది కదా. ఎంతసేపు మొబైల్ తీయాలి, వీడియో తీయాలి, అప్లోడ్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ మైండ్లో ఉంటున్నారు కదా మేడం. ఇప్పుడు ఆ 2 లేడీస్ పరువు అనేది పోతుంది కదా. ఇది పర్సనల్ వాల్యూస్ కి సంబంధించిన క్వశ్చన్ శ్రవంతి. ఓకే, మీ పర్సనల్ వాల్యూ ఏంటంటే ఎవరైనా ట్రబుల్లో ఉంటే అట్లీస్ట్ వెళ్ళి ఏం చేయగలమో అది చేయాలి. అక్కడ ఉన్న అట్లీస్ట్ ఆ సినారియోలో ఉన్న వాళ్ళ పర్సనల్ వాల్యూస్ ఏంటంటే నాకు పాపులారిటీ ఎలా రావాలి, మంచి కంటెంట్, నేను మంచి
నాన్ సెన్స్ కంటెంట్ నేను ఎలా జనాలకి ఇవ్వాలి, అది వాళ్ళ వాల్యూ సిస్టమ్ అయినప్పుడు నేను పర్సనల్గా ప్రతి ఇండివిజువల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాల్యూ సిస్టమ్ మార్చలేను. బట్ ఒక పవర్ఫుల్ మెసేజ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఇవ్వగలను. ఓకే, ఇవ్వండి. మీ చేతిలో ఒక పవర్ ఉంటుంది. మీరు సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్, మీరు ఈ కంట్రీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు, ఎడ్యుకేటెడ్ అయినప్పుడు, ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు అది వాళ్ళ స్పేస్ కాదు, ఇట్స్ అ పబ్లిక్ స్పేస్. సో వాళ్ళకి రైట్ లేదు అక్కడ వాళ్ళ ఫీలింగ్స్ ని వెంట అవుట్ చేయడం. బట్ అక్కడ రక్కస్ జరుగుతున్నప్పుడు ఫీల్ రెస్పాన్సిబుల్ టు అట్లీస్ట్ యూ గో అండ్ స్టార్ట్ నెగోషియేటింగ్. ఓకే, మీరు నెగోషియేట్ చేయడం స్టార్ట్ చేయండి అని ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైతే నాన్ సెన్స్ కంటెంట్ అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను, ప్లీజ్ మీకు కావాల్సిన అటెన్షన్, మీకు కావాల్సిన ఆదరణ దొరుకుతుంది. ప్రొవైడెడ్ మీరు చూస్ చేసుకోవాల్సిన పాత్ నాన్ సెన్స్ కంటెంట్ని ప్రమోట్ చేయడం కాదు, మీరు చేసుకోవాల్సిన పాత్ రెస్పాన్సిబిలిటీ. సోషల్గా ఎక్కువ రెస్పాన్సిబుల్గా మీరు ఉంటే ఆటోమేటిక్గా మీకు రికగ్నిషన్ దొరుకుతుంది. మీరు చూస్ చేసుకుంటున్న రాంగ్ దారిని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి. మీరు కనుక ఆ గొడవని అక్కడితో మీరు ఫుల్గా ఆపలేకపోయినా అట్లీస్ట్ సిచ్యువేషన్ని డైసెక్ట్ చేయడానికి ట్రై చేసినా, వాళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేసినా మీరు ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ అవుతారు. ఎందుకంటే అది ఒక సోషల్ స్పేస్. ఇష్టం వచ్చినట్టు రక్కస్ చేస్తూ ఉంటే అది అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. అది మన రెస్పాన్సిబిలిటీ కూడా. సో నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడమో లేకపోతే ఆ కంటెంట్ కోసం మీరు పాకులాడుతున్నారు చూడండి, అది చాలా లో లెవెల్ థింకింగ్. కొంచెం మీరు మెచ్యూర్గా ఆలోచించి సోషల్గా ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మీ వంతు రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు, బట్ ఎవరైతే కంటెంట్ కోసం ప్రాకులాడుతున్నారో ఎస్పెషలీ వాళ్ళు, మీరు మీ ఆలోచన పందాన్ని మార్చుకుంటే మీరు సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్గా బయటపడతారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు చాలా మంచి విలువైన విషయాలు చెప్పారు. మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ శ్రవంతి. ఓకే, చూసారు కదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరొక కొత్త పర్సన్తో మళ్ళీ కలుద్దాం. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.